తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు సమన్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టిందని ఎంపీ చామల కొమర్కర్ చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నేతలు అందుకు సహకరించకపోవడం ప్రజలు గమనించారని అన్నారు. తామేమీ కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో పాలు పంచుకోమని వాళ్ళని అడగటం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏ కులానికి ఉన్నటువంటి పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి మాకుంటే వాళ్ళు టోటల్గా డిస్టర్బ్ చేసే చిత్తశుద్ధి వాళ్ళకు ఉన్నట్టు క్లియర్గా తెలంగాణ ప్రజలు ఇవాళ గమనించాలి. 42% ఈరోజు 42% ఆర్థిక విద్య ఉపాధి మరియు అన్ని రంగాలలో బీసీలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు, మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పనిచేసి ఇట్లా మంచి కార్యక్రమాన్ని ఒక సైంటిఫికల్ మోడల్ అంటే నిజంగానే ఏదో రాత్రి కూర్చొని మమా అనిపించిన వ్యవస్థ కాదు. ఎన్యూమినేటర్లను పెట్టిరు, వాళ్ళ మీద వాలంటీర్లను పెట్టిరు. తర్వాత ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ మీద సెన్సస్ జరిగింది, ఇందులో ఎంతెంత పర్సంటేజ్ ఇప్పుడే మా వాళ్ళు చెప్పారు ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ బీసీలు. ఆ బీసీలలో కూడా 2 రకాల బీసీల గురించి కూడా చర్చ చేయడం జరిగింది, మైనార్టీ బీసీల గురించి కూడా. అంటే ఒక క్లారిటీ తోటి ముందుకు పోతున్న ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. మేము కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేసి మీ ఇంటికి రాలేదు, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోమని. మేము వచ్చింది వాస్తవంగా జనాభా లెక్కల ప్రకారం ఏ కులం ఎంతో చేయడానికి తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ తోటి. ఎందుకంటే కాట్లేదని ఎంతోమంది బాధపడుతున్నారు భారతదేశంలో. 15 ఏళ్ళ నుంచి ఇది 3వ టర్మ్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీ నాయకుడు అయ్యింది కూడా ఎందుకు మరి బీసీ కులగణన మీద ఆ రోజు చిత్తశుద్ధితో 10 ఏళ్ళు పనిచేయలేదు చెప్పండి. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించింది, మరి ఆయన ఎందుకు చేయలేదు చెప్పండి. మరి మేము సంవత్సర పాలనలోనే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి మాకున్న చిత్తశుద్ధి. మేము మంచి